ఆర్ యు రెడీ? 2, దేవుని శక్తిని ఎన్నడూను తక్కువ అంచనా వేయవద్దు. 2, యేసయ్య శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయొద్దు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. నాతో పాటు చెప్పండి గట్టిగా. యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. నాతో పాటు చెప్పండి. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఒక్క క్షణం అందరు ఇంకా ఈ బోర్డు అంక చూడండి, ఈ బోర్డు అంక చూడండి, బైబిల్ అంక తర్వాత చూద్దాం. దేవుడు అబ్రహాముతో అడుగుతున్నాడు, అయ్యా వచ్చే ఏట ఇదే సమయకాలం నీకు ఒక కుమారుని ఇస్తానంటే అక్కడ శారం ఏం చేస్తుంది? పడిపోయి నవ్వుతుంది. ఏం జోకురా బాబు, చెప్పినప్పుడు అడిగినప్పుడు ఇవ్వలేదు కానీ ఈయన భలే దేవుడు అండి బాబు. అంతా అయిపోయి సమాధి బాక్స్ కూడా చేయించుకుందంట పక్కన. అంటే బైబిల్లో లేదు, నా మీద రాకండి మళ్ళా. ఇప్పుడు అంటున్నాడు ఈయన. అనగానే వీళ్ళు నవ్వుతుంటే సారము నవ్వుతుంటే నవ్వక వినపడుతుంది. ఈ నవ్వు ఆపుకోలేకపోతాడట, ఈయన పడిపోయి నవ్వుతున్నాడు. ఈయన బైబిల్ చెప్తుంది ఆమె ఒకటే కాదు, ఈయన కూడా నవ్వుతున్నాడు. ఏమంటారు మీరెందుకు నవ్వుతున్నాడు? నువ్వు నవ్వుతున్నాడు, నాకు నవ్వుతుంది. అసలు ఈ నాకే అర్థం కావట్లా. హల్లెలూయా. నవ్వు లేని ఇంట్లో నవ్వు పుట్టించాడు మన యేసయ్య. ఇలాంటి సీరియస్ జోకులు ఎత్తుంటాడు అప్పుడప్పుడు. ఆమేన్, హల్లెలూయా. మన ఏమనుకుంటారంటే యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అందరూ 24 గంటలు బాగున్నా ఎక్కడికి వెళ్తా. ఇక లోకస్లు ఏమనుకుంటారంటే దేవుణ్ణి నమ్ముకుంటే ఇంత సీరియస్గా ఉండాలేమరా బాబు. నా దేవుడు నవ్వు లేని ఇంట్లో నవ్వు పుట్టిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రోగముతో ఉన్న నీ ఇంట్లో నా దేవుడు ఈరోజు నేను నవ్వు పుట్టిస్తున్నాడు. ఏ బిడ్డలను చూసి ఏడుస్తున్నావో ఆ బిడ్డను చూసి నవ్వేటట్టు చేయబోతున్నాడు. నీ ఇంట్లో ఈ రోజు నుండి ఒక యెస్సాకు కలుగును గాక, నవ్వు కలుగును గాక నీ ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో అడుగుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని ఎవరు అడిగారు? దేవుడు అడిగాడు. ఎవరిని? అబ్రహాముని అడిగాడు. అడిగితే వెంటనే టక్కమని ఏమనాలా? నీకు అసాధ్యమైనది ఏది లేదు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఎన్నో బాధలో ఇరుకులో అన్నీ ఉన్నారా, పక్కన పెట్టండి. ఇక్కడ కూర్చొని మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, యేసయ్యకి అసాధ్యమైంది ఏమన్నా ఉన్నదా అంట. మీరేమంటారు? అబ్బా మీరు చెప్పగలిగారండి, కానీ అబ్రహాము చెప్పలేకపోయాడండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యేసయ్యకి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? విశ్వాసులకు తండ్రికి మించిన వాళ్ళు మీరు. శారమ్మకి మించిన వాళ్ళు మా అమ్మలంతా, అబ్రహాంకి మించిన వాళ్ళు ఇక్కడ ఉన్న నాన్నలంతా. కానీ మన అబ్రహాము ఏం చెప్పాలా? టక్మని లేచి నీకు అసాధ్యమైనది అని చెప్పలా. ఎన్నో గ్రంథాల తర్వాత ఇర్మియా భక్తుడు దానికి జవాబిచ్చాడు. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. దేవుడు అడిగిన ప్రశ్నకు ఇర్మియా జవాబిస్తున్నాడు గట్టిగా. నీకు నీకు ఆ మాట చెప్పండి. నరాల్లో ఆయన ఒక శక్తి ప్రాకపోతుంది. ఇప్పుడు నీకు అసాధ్యమైనది ఏదియూ లేదన్నాడు.
ఒక్క క్షణం. ఎందుకని దేవుడు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోయాడు అబ్రహాం? నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అని అడిగితే, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని అనకుండా ఉన్నాడు. ఎందుకని? ఒకటే, అబ్రహాంకు తెలుసు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మరి ఎందుకు నాకు ఇవ్వలా? అందువలన నోటితో చెప్పలేకపోయాడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పలేకపోయాడు. ఒకటే అనుకున్నాడు, నేను అనుభవించకుండా ఈ మాట నేను చెప్పను. నీకు అసాధ్యమైనది లేదని నాకు తెలుసు. మరి ఇంతకాలం ప్రార్థన చేస్తున్నా, ఇంత వేచి ఉన్నా, కానీ నువ్వు నాకు ఇవ్వలా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని పలకలేకపోతున్నాను తండ్రి. వెంటనే దేవుడు అన్నాడు, అందుకే నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక కొడుకు నీ చేతిలో ఉంటాడు. ఏడగరా బాబు, ఏడగరా నా బంగారు కొండ, ఏడగరా. నా తలలాగే ఉందరా నీ తల, నా ముక్కులాగే ఉందరా, నా నూరులాగే ఉందరా అన్నప్పుడు వీళ్ళిద్దరూ 8వ రోజున సున్నతి చేపించడానికి ఇస్సాకును తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు అడిగాడు, నాకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏడ్చుకుంటూ పైకెత్తన్నారంట, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ పగటి వేళ నీవు కూడా ఈ మాట యథార్థంగా చెప్పలేకపోతున్నావు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదని అనుభవించి చెప్పలేకపోతున్నావు. స్వస్థత పరిచే దేవుడని యథార్థంగా నువ్వు చెప్పలేకపోతున్నావు. హెచ్చించే దేవుడని యథార్థంగా చెప్పలేకపోతున్నావు. నీకు స్వస్థతనిచ్చి స్వస్థత పరిచే దేవుడని నీతో పలికించబోతున్నాడు. అసాధ్యమైనది చేపించి నీకు అసాధ్యమైనది లేదు అని పలికించబోతున్నాడు. హెచ్చింపజేసి నా దేవుడు హెచ్చించే దేవుడని పలికించబోతున్నాడు. కృప, హల్లెలూయా. దేవుడు ఈ మాట చెప్పమన్నాడు. కొంతమంది ఊరికే చెప్పేస్తున్నారు అనుభవించకుండా. స్వస్థపరిచే దేవుడు నీకు స్వస్థత లేదు, అక్కడ హెచ్చించే దేవుడు నీకు హెచ్చింపు లేదు. నా దేవుడు అన్నాడు, నువ్వు నోటితో ఊరికే చెప్పినందుకన్నా నేను వాస్తవం చేయబోతున్నా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవించక ముందే చెప్పేయి, అనారోగ్యం లేని నువ్వు స్వస్థపరిచే దేవుడు. అనుభవించి చెప్పే నీకు అసాధ్యమైనది ఏదీ లేదని. అనుభవించకుండానే చెప్పే నీకు అసాధ్యమైనది ఏదీ లేదని. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, అనుభవించినాక చెప్తానండి. మనం అనుభవించకుండానే చెప్పబోతున్నాం. మన మాట దేవుడు రూఢిపరచబోతున్నాడు. నువ్వు పలకగా అద్భుతం చేయబోతున్నాడు. నీ వాక్కులో జీవముంది. జీవము మరణము నాలుక వశము. ఏమండి, నిన్న దేవుడు నన్ను ఒక ప్రశ్న గుండా తీసుకెళ్ళాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమి? మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేశాడు? ఇంత వెయిటింగ్లో ఎందుకు? ఇంత టెన్షన్ ఎందుకు? ఇంత గందరగోళం ఎందుకు? ఇచ్చేయను ఆయన ఫస్టే ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది. అందరికీ అదే డౌట్. నిన్న అదే డౌట్ వచ్చింది నాకు కూడా. ఎలాగో ఎత్తాననుకున్నాడు, ఇంత టెన్షన్ కూడా తీసుకెళ్ళాలా? ఇంత వెయిటింగా? ఏదో వెయిటింగ్ అంటే ఏదో చేస్తాం, ఒక అరగంట గంట, ఒక 6 నెలలు 5 సంవత్సరాలు. ఇంత వెయిటింగా? ఇంత వేచి ఉంటామా? ఇంత టెన్షనా? ఒక వ్యక్తి వాగ్దానం పొందడానికి ఇంత వెయిటింగ్ చేయాలా? నేను గర్వంగా చెప్పట్లా, ఎంతో భయభక్తులుగా చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక వాగ్దానం నెరవేరడానికి ఇంత వెయిటింగ్ గుండా వెళ్ళాలా? ఇంత ఒంటరితనం గుండా వెళ్ళాలా? ఇంత టెన్షన్ గుండా వెళ్ళాలా? ఇంత మానసిక వేదన గుండా వెళ్ళాలా? ఆ వ్యక్తి ఏమైపోతున్నాను బతుకంతా ఇంత టెన్షన్ గుండా వెళ్ళాలా? ఒక తల్లి నాతో చెప్తున్న మాట, వాళ్ళ పాప వివాహం ఆగిపోయింది, కార్డులు ఇచ్చారంట, ఆగిపోయింది. ఆ తల్లి నాతో అడుగుతుంది ఫోన్ చేసి, ఇంత టెన్షన్ గుండా వెళ్ళాలయ్యా? ఇంత వేదన గుండా వెళ్ళాలా? ఒక తమ్ముడు నన్ను అడుగుతున్నాడు తెల్లవారుజాము ప్రార్థనలో, ఉపాస ప్రార్థనలో, అన్నయ్య నేను ఎవరిని విమర్శించడానికి కాదు, నువ్వు నాతో ప్రార్థన చేయని అనొద్దు, నీ దగ్గర నాకు ప్రశ్నకు జవాబు కావాలంతే. నా ఇల్లు ఇలాగ అయిపోయింది,
ఒక వ్యక్తి దేవుడికి అసాధ్యమైంది లేదని నువ్వు నాతో చెప్తున్నావు. ప్రతిసారి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. ఇంత టెన్షన్ గుండా వెళ్ళాలా? ఇంత వేదన గుండా వెళ్ళాలా? వయసు దాడిపోతుంది, 30 దాడిపోయింది నాకు. ఇంత వేదన గుండా వెళ్ళాలా? ఇంత దుఃఖం గుండా వెళ్ళాలా? ఇంత టెన్షన్ గుండా వెళ్ళాలా? ఇంత టెన్షన్ గుండా వెళ్తేనే దేవుడు ఇస్తాడా లే దేవుడా? ప్రార్థన చేయమని అనొద్దన్నయ్యా. అబ్రహాం ఏ పాయింట్కి వచ్చాడంటే, వేదన పడ్డాడు, టెన్షన్ పడ్డాడు, వేచి ఉన్నాడు. ఒక పాయింట్కి వచ్చాడు, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను విడిచిపెట్టేది లేదు. ఆమెనా? నా బిడ్డ కన్నా గొప్పవాడు నువ్వు, నా ఆస్తి కన్నా గొప్పవాడు నువ్వు, నా 300 మంది 15 సేవకుల కన్నా గొప్పోడివి నువ్వు, నా భార్య కన్నా గొప్పోడివి నువ్వు, నాకన్నా గొప్పోడివి నువ్వు. ఇక ఏ పాయింట్కి వచ్చాడో తెలుసా? ఇక పిల్లలు పుట్టరు. హోమియోపతి వాడితే పిల్లలు పుట్టరు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే పిల్లలు పుట్టరు, ఆయుర్వేదిక్ వాడితే ఇక పిల్లలు పుట్టరు, IVFకి వెళ్తే పిల్లలు పుట్టరు, టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తే పిల్లలు పుట్టరు. ఇక ఏ కోసాన పిల్లలు పుట్టరు దేవుడు సహాయం చేస్తే తప్ప. నా దేవుడు ఇంత టెన్షన్ గుండా ఎందుకు తీసుకెళ్ళో తెలుసా? ఒక సత్యం ఆయనకి మాత్రమే కాదు, మనకు కూడా నేర్పించడానికి. ఏ సహాయము లేనప్పుడు దేవుడు జ్వరబడి అతనికి బిడ్డ ఇచ్చినట్లుగా నీ టెన్షన్లో, నీ వెయిటింగ్లో నా ఎవ్వరు సాయం చేయకపోయినా నేను నీలోకి వచ్చి అద్భుతం చేయబోతున్నా. నీ వెయిటింగ్ ఎన్నడూ వృధా అవ్వదు, నీ టెన్షన్ ఎన్నడూ వృధా అవ్వదు.